ప్రజా విశ్వాసం చూరగొన్న తెలుగుదేశం పార్టీకి ఏ ఎన్నికల్లోనూ ఓటమి ఎదురుకావడానికి వీల్లేదని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ వైకాపా అడ్డుపడుతున్నాయంటూ విమర్శలు వర్షం కురిపించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అండగా నిలవాలని మహానాడు వేదికగా పునరుద్ఘాటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ 35వ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. తిరుపతిలో జరుగుతున్న మహానాడుకు కార్యకర్తలు, నాయకులు అంచనాలకు మించి హాజరయ్యారు. కష్టకాలంలోనూ పార్టీ కోసం పనిచేసి అధికారంలోకి రావడానికి త్యాగాలు చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నట్లు ఉద్వేగభరిత ప్రసంగంలో చంద్రబాబు ప్రకటించారు. ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగానే వ్యవహరిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడిగానో ముఖ్యమంత్రిగానో నేను ఆలోచించడం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. నా కుటుంబం కంటే మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నా. సొంత కుటుంబం కంటే పార్టీని మిన్నగా చూసుకుని అన్ని విధాలా మీకు అండగా ఉండాలనేది నా అభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నాయకుడి గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని, ఇందుకు 80% మంది ప్రజలను మన వెంట ఉంచుకోవాలన్నారు. మనం అధికారం లేని సమయంలో మనం చూశాం. మనం చేసిన ప్రజాహిత కార్యక్రమాల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దానికి మీరందరూ కంకణం కట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క గ్రామంలో 80% ప్రజలు మనతో ఉండాలి. నాయకత్వం కూడా మనమే ఇవ్వాలి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రజల కోసం సేవ చేస్తానంటే వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం. అలాంటి వారితో కలిసి పనిచేద్దాం. అందరం కలిసి కష్టకాలాల్లో ఉండే రాష్ట్రాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేయడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, వైకాపా రెండూ ఒక్కటేనని, కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సహకరించకుండా ప్రతిదానికి అడ్డుపడుతున్నాయని ధ్వజమెత్తారు. మనం పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకెళ్లి వాళ్ళ రైతు సంఘ నాయకులు పంపించి, ఎమ్మెల్యేలు పంపించి దీనివల్ల గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ప్రచారం చేశారు. వాళ్ళు విజ్ఞత ప్రవర్తించారు, మనకు సహకరించారు. తర్వాత అవినీతి ఉందని కోర్టుకెళ్లారు. ఇందులో ఏమీ అవినీతి లేదు అని తిరిగి దాన్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అమరావతి ప్రాజెక్టు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇంకా ఎన్ని ల్యాండ్ పూలింగ్ కింద తిరిగి వాళ్ళకు భూమి ఇవ్వాలి. ఆ భూమి అలాట్మెంట్ కూడా ఇంకా జరగలేదు. రాజధానిలో అవినీతి జరిగిందని సిబిఐ ఏమని అడ్డుగోలుగా మాట్లాడితే ప్రాజెక్టు దెబ్బతింటుంది. మనం రాజధాని కట్టకపోతే మళ్ళా రాజధాని కట్టలేదని మన మీద బురద జల్లొచ్చని ఆలోచిస్తున్నారు. నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. ఇంకా చెడగొట్టాలి, అనేక ఇబ్బందులు పెట్టాలి. ఇబ్బందులు పెట్టి మనం విఫలమయ్యామని, మనం చేయలేకపోయామని చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం తప్ప ఇంకొక ప్రయత్నం లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా. సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డుపడితే బుల్లెట్ లాగా దూసుకెళ్తారు తప్ప ఎన్నుదిరిగే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్టడుగు వర్గాలను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు కాపుల్లో పేదవాళ్ళుంటే కాపులకు కూడా కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారిగా చరిత్రలో 1000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి రిజర్వేషన్ల కోసం ఎవరైతే ఈ రిజర్వేషన్ల కోసం వేసిన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు కావలసిన సర్వే చేసి పూర్తిగా డేటా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బ్రాహ్మిన్స్ లో పేదవాళ్ళు ఉన్నారని బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టి వారికి కూడా నిధులు కేటాయించాం. ఓబీసీలు ఉన్నారు, మిగిలిన అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఏం చేస్తారని ఈ సభలో మనం చర్చిద్దాం. ఇప్పటికి కూడా మిగిలిన వర్గాల్లో పేదవాళ్ళుంటే వాళ్ళకు కూడా సర్వే చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడతానని, కేంద్రం నుంచి అన్నీ సాధిస్తామని వెల్లడించారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ చెప్పాను. కానీ విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత, అంతేకాదు
అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వవలసిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి చాలాసార్లు కోరాను. కొంతమంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు ఇచ్చేస్తారని కూడా అడుగుతున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర సహకారం కోసం నేను 1-2 సార్లు కాదు, పోయినప్పుడంతా కలుస్తున్నాను. 18-19 సార్లు కలిశాను. కొన్ని అయినాయి, ఇంకా చేసుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చడంతో పాటు నవ తెలంగాణ నిర్మాణం కోసం పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.